ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS. ఈ మధ్యకాలంలో సెబీ కొత్త రూల్స్ పెట్టడం, సెబీ ప్రతిసారి అంటే ఏదో ఒక అంటే హెచ్చరికలు, F&Oలో నష్టపోతున్నారు, షేర్ మార్కెట్లో ఇంట్రాడేలో నష్టపోతున్నారు, ఈ విధంగా జరుగుతుంది, ఇలా మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ఎన్నిసార్లు ఏదో చెప్తున్నా కానీ ఎవరు వినట్లేదని చెప్పేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడ నష్టపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు అనేది ఎప్పటికప్పుడు సెబీ పర్యవేక్షణ చేస్తుంటుంది. ఈ సెబీ పర్యవేక్షణ చేస్తూ ఏం చేస్తుంది, దానికి తగ్గ రూల్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే ఒక కొత్త రూల్ ఉందో దాన్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాం అనమాట. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్పైరీ పెట్టడం ఉంది. ఈ మధ్య అంతకుముందు లేకుండేది ఇవన్నీ. అంతకుముందు ఏదైతే F&O ఉందో, వీక్లీ నిఫ్టీలు, బ్యాంక్ నిఫ్టీలు, మంత్లీ షేర్స్, స్టాక్స్ ఎక్స్పైరీ ఉండేది. ఇప్పుడు అలా లేవు. ఈ మధ్యకాలంలో డైలీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. మండే ఒక ఎక్స్పైరీ, మండే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ, ట్యూస్డే ఫైనాన్షియల్ నిఫ్టీ, వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే నిఫ్టీ, మళ్ళీ ఫ్రైడే ఇంకో నిఫ్టీ. ఇలా ఏవైతే నిఫ్టీలు ఉన్నాయో ఒక రోజు ఒకటి ఓపెన్ అవుతుంది, ఒకటి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మండే మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజింగ్ అనగానే ట్యూస్డే ఓపెన్ ఉంటుంది. ట్యూస్డే ఫైనాన్షియల్ నిఫ్టీ క్లోజింగ్ అంటే వెన్స్డే ఓపెన్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వెన్స్డే క్లోజ్ అంటే థర్స్డే ఓపెన్ ఉంటుంది. అంటే ఒక రోజు క్లోజ్ అవుతుంటుంది, ఒక రోజు ఓపెన్ అవుతుంటుంది. ఇట్లా డైలీ క్లోజ్ అవుతున్నప్పుడు ఎక్కువ శాతం ఇన్వెస్టర్లు నష్టపోవటం, డేస్ మధ్యలో సెలవులు రావటం, ఎక్స్పైరీలు తొందరగా క్లోజ్ అవటం, ఉన్న 5 రోజుల్లోనే ఒక రోజు సెలవు వస్తే 4 రోజులే ఉండటం, ఈ 4 రోజుల్లోనే ఒక రోజు పెరిగి, ఒక రోజు తగ్గి, ఒక రోజు న్యూట్రల్గా ఉండి, ఒక రోజు ఏం లేకపోతే మన ప్రీమియంలు కానీ మన పైసలు కానీ కరిగిపోవటాలు, పెరిగిందని నువ్వు చూసే లోపలనే అది పడిపోవటాలు, పడిపోయిందిలే కొందామనే లోపల పెరిగిపోవటాలు, మనం అమ్ముదాం అనుకునే లోపల తగ్గిపోవటాలు, ఇలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే నష్టాలే ఎక్కువ తప్ప లాభాలు ఉండకపోయేది. ఈ లాభాలు నష్టాలు టైం అంతా గడిచిపోవటాలు, వారాలు ఇట్లా గడిచిపోతాయి, ఎక్స్పైరీలు గడిచిపోతుంటే ఇప్పుడు ఏం చేస్తుంది F&Oలో సెబీ ఇలా డైలీలు తీసేసారు అనమాట. డైలీలు ఈ ఏవైతే ఉన్నాయో F&Oలో రూల్స్ని కఠినతరం చేయటం జరిగింది. ఈ కఠినతరం అంటే ఏంటిదంటే నష్టాలు వస్తున్నాయి తప్ప లాభాలు లేదు. ఎందుకు లేవు, ఎందుకు రావట్లేదంటే వీళ్ళకి అవగాహన లేకపోవటం, రెండోది దాని మీద ఒక ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో విపరీతంగా నష్టపోతుర్రు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఏవైతే బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఉన్నాయో ఈ వీటిల్లో ఒకదానికి మాత్రమే మనము వారం వారీ డెరివేటివ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని డైలీ కాంట్రాక్ట్లు తీసేయటం జరిగింది. ఇవి ఇక వీక్లీలే ఉంటాయి అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, ట్రేడింగ్ అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే రోజు జరుగుతుంటుంది, అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటుంది. అది క్లోజింగ్ అవుతుంది కదా, దాంట్లో ఎక్కువ మూమెంట్ ఉంటుంది, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, లోలు హైలు ఎక్కువ ఉంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. అదే కనుక వారానికి ఒకటే ఉందనుకోండి, వారం అంటే రోజు క్లోజ్ అవ్వటాలు, ఓపెన్ అవ్వటాలు ఉండవు. కాబట్టి అవకాశాలు, నష్టాలు తక్కువ అయ్యే అవకాశాలు, ఈ ప్రమాదకరమైనటువంటి ఊహాగానాలతోటే వీళ్ళు ఎక్కువ శాతం పోగొట్టుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇది బాగా పెరుగుద్దిలే, ఇంకా ఉందాంలే, చూద్దాంలే అనుకునేటప్పటికీ అది అటో ఇటో అయిపోవటం అనమాట. అందుకని ఈ ఎక్స్పైరీ రోజున ఈ క్యాలెండర్ స్ప్రెడ్ ఉంటుంది, దాని ప్రయోజనాన్ని కూడా తొలగించిందని పేర్కోవడం జరిగింది. ఇక నుంచి డెరివేటివ్లో ఏదైతే ట్రేడింగ్ చేయాలంటే కనీసం మొత్తం కూడా పెంచుకోవడం అనమాట. చిన్న అమౌంట్లు కాకుండా మినిమం బ్యాలెన్సులు కూడా పెంచడం అనేది జరిగింది. అయితే ఎక్కువ శాతం నష్టాన్ని భరించగలిగిన వాళ్ళకే ట్రేడింగ్లో పాల్గొనాలి, లేకపోతే నష్టాన్ని భరించలేని వాళ్ళు ట్రేడింగ్లో పాల్గొనకూడదు, వాళ్ళని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ వాల్యూని కూడా పెంచడం జరిగింది. ఎంత అంతకుముందు 5 నుంచి 10 లక్షల నుంచి 5-10 లక్షలు ఉండేది. అంటే ఆ కంపెనీ రేటుని బట్టి, కంపెనీ యొక్క లాట్ని బట్టి, లాట్ సైజుని బట్టి, ఆ ప్రైస్ని బట్టి 5 నుంచి 10 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 15 లక్షలకు పెంచారు. అంటే ఏంది, రేట్ ఎప్పుడైనా కానీ F&Oలో ఏమవుతుందంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటేనో లాట్ సైజ్ తక్కువ ఉంటుంది. లాట్ సైజు అంటే షేర్ ప్రైస్ తక్కువ ఉంటే లాట్ సైజు ఎక్కువ ఉంటుంది. అయితే టోటల్ వాల్యూ 5 to 10 lakhs మధ్యలో ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని ఏంది ఇంక్రీజ్ చేశారు. అంటే రేటుని బట్టి లాట్ సైజు పెంచడం, టోటల్ అమౌంట్ ఏదైతే కాంట్రాక్ట్ వాల్యూ ఉందో అది 15 లక్షలకు పెంచడం అనమాట. దీనివల్ల ఏమవుతుంది,
దీని దశల వారీగా మళ్ళీ 15 నుంచి 20 లక్షలకు కూడా పెంచుతారనమాట తర్వాత. అయితే ఇవన్నీ కూడా వచ్చే నెల అంటే ఏవైతే దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మార్జిన్లు కూడా పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డెరివేటివ్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉండాలన్నమాట. వాళ్ళు భారీ నష్టాల నుండి అంటే ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు ఏమైందంటే ఏదైతే బాగా లాస్ ఉందో వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు యావరేజ్ చేసుకోవటమా, లేకపోతే మళ్ళీ బాగా పడ్డప్పుడు ఇంకొన్ని కొనటమా, లేకపోతే బాగా పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వటమా, ఇవన్నిటి కోసానికి పెద్ద మొత్తం ఉన్న వాళ్ళకి ఏంటంటే భారీ నష్టాల నుంచి కొంచెం అంటే తక్కువ నష్టంతో కానీ బ్రేక్ ఈవెన్ తోటి కానీ అంటే నో ప్రాఫిట్ నో లాస్ తోటి కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దానికి హెల్ప్ అవుతుంది అనేది పెద్ద మొత్తం ఉన్న వాళ్ళని అనమాట. పెట్టుబడిదారులు ఎవరైతే ఉండరో వాళ్ళ కాడ మరింత డబ్బు ఉండాలి అనేది అనమాట. అయితే జనరల్గా ఫైనాన్షియల్ మార్కెట్లు అంటేనే ఈ భారీ అంటే అప్ అండ్ డౌన్ అంటే షేర్లు పెరగటం తగ్గటం, దాంతో మన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఈఎల్ఎం అని అంటారు. ఈఎల్ఎం ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ని వాళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళు వసూలు చేస్తారు. ఎవరు పెద్ద ఇన్వెస్టర్లు ఎవరైతే F&O చేస్తారో వాళ్ళకి. అయితే ఎక్కువ శాతం ఎక్కడ జరుగుద్ది అంటే ఎక్స్పైరీ డేస్ ఏవైతే ఉంటాయో వీక్లీ ఎక్స్పైరీ, ఆ రోజుల్లో ఏమైందంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంటుంది అనమాట. అంటే అప్ అండ్ డౌన్ వోల్టాలిటీ అంటాం. ఈ స్పెక్యులేషన్ గుర్తించి ఈ సెబీ ఈ చర్య తీసుకోవటం జరిగింది. అయితే జనరల్గా సపోజు వీక్లీ ఎక్స్పైరీ 7వ తారీఖు అనుకోండి, మళ్ళీ వీక్లీ మంత్లీ అంటే 7, 14, 21, 28 ఇట్లా వీక్లీ అంటే వారం రోజులు కలుపుకోవటం అనమాట. దీంతో ఈ ఈఎల్ఎంలు అంటే ఈ వారం గడుస్తున్నా కొద్దీ ఈ ఈఎల్ఎం ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ ఏం చేస్తారు, పెంచుకుంటూ పోతారు అనమాట. 7వ తేదీన 2% ఉందనుకో, తర్వాత ఏమైతే ఇంకా మళ్ళీ పెంచుకుంటూ పోతారు ఆ ఈఎల్ఎం మార్జిన్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షన్ ప్రీమియం ముందుగా తీసేసుకుంటారు. రేపు ఏదైతే వోల్టాలిటీ ఉందో దాన్ని ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకోవటం అనమాట ఎక్స్చేంజ్ వాళ్ళు, ఎవరు ఆ బ్రోకర్లు అనమాట. దీంతో ఏంటిదంటే వాళ్ళకి కొంచెం ఉండదు అనమాట. అంటే రిస్క్ కోసమని ఏదైతే ఈ ఆప్షన్స్ మీద తీసుకోవటం. ఇవన్నీ ఎందుకు అంటే ఈ F&O అనేది ప్రమాదకరమని సెబీ గుర్తించడం జరిగింది. దీన్ని ఆగండి, మీరు మార్కెట్ అస్థిరతకి దారితీస్తుంది F&O వలన, ఇది స్పెక్యులేషన్ కాబట్టి పెట్టుబడిదారులకి నష్టాలను కలిగిస్తుంది. ఈ కొత్త నిబంధనలు ఈ సమస్యల్ని పరిష్కరిస్తాయని ఈ సెబీ మార్పులు చేయడం జరిగింది. అయితే గత 3 ఆర్థిక సంవత్సరాలు అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కరోనా తర్వాత అనుకోండి, ఈ గత 3 ఆర్థిక ఫైనాన్షియల్ అంటే అప్పుడు 1.13 కోట్ల మంది F&Oలో 1.81 లక్షల కోట్లు నష్టాలు చవి చూశారని సెబీ సర్వేలో తేలటం జరిగింది. సెబీ దాంతో వెల్లడించడం జరిగింది. అయితే ఒక్క 7.2% మాత్రమే F&Oలో లాభాలు సంపాదించారు అనేది కూడా వాళ్ళ యొక్క గణాంకాలు 3 సంవత్సరాల్లో కూడా. అయితే రిటైల్ ట్రేడర్ల సంఖ్య మాత్రం 2 ఏళ్లలో దాదాపు 2 times పెరగడం జరిగింది. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో 51 లక్షల మంది 2024 వచ్చేటప్పటికి 96 లక్షలకు చేరిర్రు F&O ట్రేడింగ్ చేసేవాళ్ళు. అందుకని F&O ట్రేడింగ్ అత్యధికంగా నష్టపోతురని, అందులో మెయిన్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ ఉన్నారని తేల్చడం జరిగింది. ఇదంతా కూడా సెబీ గణాంకాల ప్రకారం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సెబీ గణాంకాల ప్రకారం సెబీ రూల్స్ మారుస్తూ ఉంది. ఆ రూల్స్ ఏంటిదనేది మీకు తెలియపరచడం కోసం చేస్తున్నటువంటి వీడియో. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.